సతీ 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 నువ్వు వచ్చేసావా? మంచి పని చేసావు. సతీ, అమ్మ సతీ, నువ్వు వచ్చావా తల్లి? మంచి పని చేసావు. నీ తోబుట్టువులు వచ్చినప్పటి నుంచి నీ గురించే తలుసుకుంటున్నారు. రా, యజ్ఞం ఆరంభించారు కూడా. రా. మీరు చేసే యజ్ఞానికి రాలేదు, అడగడానికి వచ్చాను. నా పతిదేవులు సదాశివుని మాత్రమే యజ్ఞంలో పాల్గొనటానికి ఎందుకు ఆహ్వానించలేదని. సతీ, నువ్వా? అవును, నేనే. శివునికి అర్థాంగిని, సతిని ప్రజాపతి దక్ష. మీరోహించిన సతిని ఆ శివుని పతిదేవునిగా పొందటానికి తమరి ఇష్టానికి విరుద్ధంగా శివారాధన చేసి వారి చరణాల వద్ద స్థానం పొందిన సతిని. అదంతా మాకు తెలుసులే. ఇంతకీ మా యజ్ఞాన్ని విఘ్నపరచడానికి ఇక్కడికి వచ్చావా? సకల దేవతలలో శ్రేష్ఠులైన పరమేశ్వరుడు శంకరుని ఆహ్వానించకుండా తమరు ముందుగానే విఘ్నపరిచారు పితృదేవా. అయితే మరి ఇటువంటి దోషారోపణ నాపై నెట్టుతున్నారే? నా ఇచ్ఛాపూర్వకంగానే నిన్ను నీ భూతనాథపతిని ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఎందుకనగా అనుచితమైన చేష్టలతో ఈ పవిత్ర యజ్ఞ వాతావరణాన్ని అపవిత్రం చేస్తారని. ఇంతకీ నిన్ను ఆహ్వానించనే లేదు కదా. ఈ అవమానం భరించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వారికి జరిగిన అవమానం గురించి అడగడానికి వచ్చాను. నా స్వామిని తమరు ఆహ్వానించలేదు ఎందుకు? మీరు ఎలా సాహసించారు? దేవాది దేవుడైన మహాదేవుణ్ణి యజ్ఞంలో పాల్గొనకుండా ఆపడానికి మీరు కొంచెమైనా ఆలోచించారా? యజ్ఞం నుండి వారిని బహిష్కరించి మహాపరాధం చేసిన తమను ఎవరూ ప్రశ్నించేవారే లేరనుకున్నారా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పితృదేవా. తమరు తక్కిన పుత్రికలను అల్లుళ్లను అందరినీ ఈ యజ్ఞానికి ఆహ్వానించి మరి నన్నెందుకు ఆహ్వానించలేదు? నా పతిదేవుని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకంటే నీ పతి మహాదేవుడు అనిపించుకునేందుకు యోగ్యుడే కాదు. నీచుడు, అమంగళకారుడు, వేద బహిష్కృతుడు, పరమ అయోగ్యుడు. భూత పిశాచాల స్వామి ఆ భూతనాథునితో నీ వివాహాన్ని ఆ బ్రహ్మదేవులు ఒత్తిడి చేయడంతో జరిపించాను. అందుకే నేను నేటిదాకా బాధపడుతున్నాను. నీవు మా పిలుపు లేకుండా ఎలాగూ వచ్చావు కనుక యజ్ఞంలో పాల్గొని నీ పతి పుణ్యాన్ని కూడా మూటగట్టుకుని వెళ్ళు. కూర్చో అక్కడ. పితృదేవా, ఇప్పటికీ మించిపోలేదు. తమరు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆదరంగా ఆహ్వానించండి. ఈ యజ్ఞాన్ని విధిపూర్వకంగా సంపన్నం చేయండి. తమరి పుత్రికగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. లేదు, వీల్లేదు, ఏమాత్రం వీల్లేదు. నేను ఆ నీచుడు నికృష్టుడు అయిన భూతనాథుణ్ణి ఈ యజ్ఞానికి ఎంత మాత్రమూ ఆహ్వానించను. నాకు ఇష్టం లేదు. ఆ పాపిష్టి వాని పేరు ఈ పవిత్ర యజ్ఞంలో తాగడానికి వీల్లేదు. పరమ పావనుడైన శివుణ్ణి పాపిష్టివాడని మీరు పాపాన్ని కూడా కట్టుకోకండి. తమ వంటి శివద్వేషులు శివుని నిందిస్తూ ఉండటం చూసి మీ పుత్రికనని చెప్పుకోవడానికి కూడా సిగ్గు వేస్తోంది. ఓ విధాత, నువ్వు ఇటువంటి తండ్రికి నన్ను పుత్రికగా ఎందుకు పుట్టించావు? సర్వోన్నతుడు, దయాళుడు, పరమాత్ముడైన శివుని స్తుతించకపోగా నిందించే వ్యక్తే నా తండ్రి. సతీ, చాలించు నీ వేషాలు. ఇప్పటిదాకా నీ పతిదేవుని దుర్గుణాలను గురించి నువ్వు వింటేగా. ఒకవేళ నీ కర్మహీనుడైన పతి దోషాలను లెక్కబెడితే సమస్త బ్రహ్మాండంలోని అంకెలే తక్కువైపోతాయి. సృష్టి పరిపాలక శ్రీహరి విష్ణు
సృష్టి రచయిత పరమపిత బ్రహ్మదేవ, తమరు శివనిందను వినడానికేనా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు? సాక్షాత్తు ఆ సదాశివుని కృపను పొందడానికి తమరు అల్లు పెరగక అవిరామంగా స్తుతిస్తారే, అంతటి శివునే నిందిస్తూ ఉంటే మీరు పాషాణంలా పడి ఉంటారా? మీ వివేకాన్ని సద్బుద్ధిని కోల్పోయారా? మీ అంతరాత్మ మరణించిందా? మహారాజా దక్ష, శివుని పత్ని సతి ఈ యజ్ఞ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఆమెను ఆపండి, ఈ యజ్ఞం నుండి బహిష్కరించండి. ఎవరైనా సరే స్వయంగా దక్ష ప్రజాపతిని దారుణంగా అవమానిస్తే వారు యజ్ఞంలో పాల్గొనుటకు అర్హులు కారు. మీ పుత్రికైనా సరే, ఎవరైనా సరే. సతీ, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు, నేను ఈ యజ్ఞం నుండి వెళ్ళదలుచుకోలేదు. తమరే కాకుండా ఈ యజ్ఞంలో పాల్గొన్న మహానుభావులందరూ కూడా ఈ అవమానాన్ని ప్రతిఘటించేదాకా వెళ్ళదలుచుకోలేదు. మీరందరూ శివుని క్షమించమని వినయంగా అడిగినప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నేను వచ్చింది శివునికి కలిగిన అవమానానికి ప్రక్షాళన చేసుకునేందుకు, మీరు వెళ్ళమనగానే వెళ్ళడానికి కాదు. సతీ, అమూల్యమైన యజ్ఞ సమయాన్ని వ్యర్థపరచకు. నేను నీకు ఎన్ని మార్లు చెప్పాలి? నీ పతిదేవుడు వేద విరోధి, అమంగళుడు, పాపిష్టివాడు. అందుకే నేను అతని యజ్ఞం నుండి బహిష్కరించా. ఒకే మాటని మాటి మాటికి చెప్పించుకుని నా క్రోధాగ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించకు. నోరు మూసుకొని యజ్ఞంలో పాల్గొను, లేదా వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. దక్ష ప్రజాపతి, తమరు నా పితృదేవులు, ఎంతైనా ఆలోచించలేరా? నా పతిదేవుని అవమానించినందుకు ప్రక్షాళన చేసుకోకుండా మీ పుత్రిక శివునికి ఏం మొహం చూపించగలదు? నేను కైలాసానికి వెళ్లి శివునితో ఏమని చెప్పను? నిందల పాలై తిరిగి వచ్చానని చెప్పనా? శివనింద వినేవారందరూ కూడా నిందితులతో సమానంగా నరక ప్రాప్తిని పొందుతారు. నువ్వు వెళ్ళాలంటే తిరిగి వెళ్ళు. నిన్ను ఎవరు అడ్డగిస్తున్నారు? కానీ ఒక మాట మాత్రం అర్థం చేసుకో సతీ, ఆ శివుడు నన్ను దారుణంగా అవమానించినందుకే అతని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. ఇంకా కావాలంటే విను. ఇప్పుడు శివుడు శాశ్వతంగా బహిష్కృతుడే. ఆ భూతనాథుడు శ్మశానంలో పడి ఉండే నీచుడు, పాముని మెల్లో వేసుకునేవాడు, మా కపటి దురహంకారి. చాలించండి దక్ష ప్రజాపతి, చాలించండి. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను, వినలేను. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను, 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 వినలేను. అయ్యో ప్రాణేశ్వర, మీరు నన్ను వెళ్ళవద్దని ఎంతగా సముదాయించారే. కానీ నేను మూర్ఖత్వంతో కేవలం పితృదేవులకు నచ్చ చెబుదామని ప్రలోభపడి ఇక్కడికి వచ్చేసానే. ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఒకవేళ నేను పతిదేవుల విషయంలో అపశబ్దాలను వినవలసి వస్తే ఇప్పుడు నా స్వామికి నా మోహం కూడా చూపించలేను. అయితే నా పతిదేవుని గురించి వినరాని మాటలు విన్నందుకు ఈ క్షణంలోనే నేను ఆత్మాహుతి చేసుకుంటాను. సతీ, అమ్మ సతీ!
వాడిని లోపలికి తీసుకెళ్ళరా. అమ్మా సతీమాత తల్లి, ఆ! పాపి దక్ష, ఇదంతా నీ మూలంగానే అయ్యింది. నువ్వు మా సతీమాతను పరిచించుకున్నావు. నువ్వు నశించిపోతావు, నువ్వు నశించిపోతావు. శివ శంభో పరమేశ్వర, నడవండి పదండి. శివ శంభో, శివ శంభో, శివ శంభో. ఏమిటి దుస్థితి? మీరే వచ్చారే? సతీదేవి ఎక్కడా? సతీదేవి ఎక్కడా? సతీదేవి ఎక్కడా? యజ్ఞంలో దక్షుడు తమని అవమానించాడు, నిందించాడు కూడా. ఇది వినలేక మాతా సతీ ఇంకొక క్షణం కూడా జీవించే అధికారం లేదనుకుని, ఇంకా మీకు మొహం చూపించే అధికారం కూడా లేదనుకుని ఇలా అంటూ అంటూ ఆత్మాహుతి చేసుకున్నారు. లేదు లేదు లేదు! జయ మహారుద్ర, ఆజ్ఞాపించండి ప్రభు. వీరభద్ర, అహంకారి దక్షుడు నాకు విరోధి. ఇక నా విరోధికి సర్వనాశనమే. అవును ప్రభు. వెళ్ళి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేయి. ఎవరైనా నిన్ను ప్రతిఘటిస్తే వారిని కూడా భస్మం చేయడానికి సంకోచించకు. నేడే వినాశనానికి విజృంభించు. అక్కడెవరూ సతీశివుల విరోధులు జీవించడానికి వీల్లేదు. వెళ్ళు. అలాగే చేస్తాను ప్రభు. జయ మహారుద్ర. ఓరి దుర్మార్గ దక్ష, నీ ఈ యజ్ఞం సర్వనాశనమైపోతుంది. నిన్ను దౌర్భాగ్యం, ఆపదలు వెంటాడతాయి. వాటి నుంచి నిన్ను రక్షించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు అంతమైపోతారు. కొద్ది క్షణాలలో ఇక్కడ వినాశనం తాండవం చేయబోతోంది. వినాశనం తాండవం చేయబోతోంది. వినాశనం తాండవం చేయబోతోంది. లేదు. ప్రభు, ప్రభు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి ప్రభు. దక్ష, శివుని నిందించి నిర్లక్ష్యం చేసి నీవు ఎంతటి అపరాధం చేశావంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. స్వయంగా నేను కూడా. నీకు రక్షణ ఉంది అంటే చరాచరపతి శివుని చేతిలోనే. ఓ! ఆ! ప్రభు, ప్రభు. భృగు మహర్షి, ఈ సంకట స్థితి నుండి మీరే కాపాడాలి. నాకు సహకరించండి ఋషవర్య, నాకు సహకరించండి. అప్ఖత అసూరా రక్షాంసి వేది సదా. జయ మహారుద్ర.
పరమేశ్వర, నీ ఆజ్ఞను అనుసరించి దుష్టుడైన దక్షుణ్ణి అంతం చేశాను. అతనికి శిరచ్ఛేదనం చేసి యజ్ఞగుండానికి స్వాహా చేశాను. వీరభద్ర, నువ్వు నా ఆజ్ఞను పాటించి నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. శివగణంలోనే సర్వశ్రేష్ఠుడు, యశస్వీ భవ. జయ మహారుద్ర. ఓం నమో భగవతే రుద్రాయ నమః. పరాత్పర బ్రహ్మ పరమాత్మ శ్రీ సదాశివునికి ప్రణామం. కరుణాసాగర, భక్తవత్సల, పరమేశ్వర, శంకర వందనం. హే చరాచరపతి, పరమేశ్వర, కృపాసాగర, నేను దౌర్భాగ్యవంతురాల్ని. ఒకవైపు నేను నా పుత్రికను కోల్పోయాను. ఇప్పుడు మరొక వైపున నా పతిదేవుని కోల్పోతున్నాను. శిరస్సు లేని వారి శరీరాన్ని చూస్తూ ఉంటే ఏ క్షణంలోనైనా మృత్యువు కబడిస్తుందని భయంగా ఉంది. నాకు తెలుసు, దీనికి అంతటికి కారకుడు నా పతిదేవుడే. నాకు ఎలాంటి అధికారం లేదు. నా పతికి కష్టం నుంచి కడతీర్చి ప్రాణమివ్వమని అడగలేను కూడా. కానీ ఒకటి కోరుకుంటున్నాను, వారి కష్టాలు కడతీర్చు, వారి కష్టాలు కడతీర్చు, వారి కష్టాలు కడతీర్చు స్వామి, వారి కష్టాలు కడతీర్చు స్వామి, వారి కష్టాలు కడతీర్చు స్వామి, వారి కష్టాలు కడతీర్చు స్వామి. హే సదాశివ, కష్టాలను ఎలా కడతేరుస్తావో అది కేవలం నీకే తెలుసు. కానీ నిన్ను మనసారా వేడుకుంటున్నాను, దక్షునికి జీవనాధారం చేసి అసంపూర్ణ యజ్ఞాన్ని సంపూర్ణం చేయించు. దక్షుడితో నాకు ఎటువంటి విరోధమూ లేదు. జరిగినది, జరుగుతున్నది, ఇక జరగబోయేది విధాత యొక్క అనుజ్ఞ లేకుండా అసంభవం. అయితే మీ అందరి కోరికను గౌరవిస్తూ దక్షునికి తప్పక జీవనదానం చేస్తాను. శుభమస్తు. పతి వియోగంతో దుఃఖితురాలైన వీరిని పత్ని వియోగాన్ని తట్టుకోలేని శివుని వద్దకు వచ్చి తన మాంగళ్యాన్ని కాపాడమని వేడుకుంటుంది. దయాళుడైన శివుడు ఆమెకు అభయమిచ్చి ఆమె సౌభాగ్యాన్ని కాపాడే నిమిత్తం యజ్ఞభూమికి చేరుకుంటాడు. స్వామి, 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 స్వామి ఎక్కడున్నారు స్వామి? స్వామి, 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 ఏమిటిది? ఏమిటిది స్వామి? స్వామి, ప్రభు కరుణించు, కరుణించు పరమేశ్వర, కరుణించు. ప్రజాపతి దక్ష, నిరర్థకమైన అహంకారం వలన నీ భయంకర అపరాధాలకు దండన నీకు లభించింది. అసంపూర్ణమైన యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయడానికి నీకు అజామక రూపాన్ని ఇచ్చి కొత్త జన్మనిస్తున్నాను. నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే, దానిని చూసి జనులందరికీ నువ్వు చేసిన కర్మ నిత్యం జ్ఞాపకం ఉంటుంది. వారు మున్ముందు ఇలాంటి కర్మలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. శుభం కలుగ్గాక.
స్వామి స్వామి మీరు పునర్జీవితులయ్యారు. నా జీవితం ధన్యమైంది. హే దేవాదిదేవ, హే మహాదేవ, హే పరమేశ్వర, నీవు నా వంటి నరాధమునికి జీవనదానం ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు ఈ జీవనదానం? దమనకాండను రేపిన ఈ దక్షుడు కిరాతకుడు ప్రభు, కిరాతకుడు. తన పుత్రికను అంతేకాక యజ్ఞఫలం పొందగోరిన వారిని హత్య చేశాడు. హే ప్రభు, ఈ దుష్టునికి, నీచునికి, కళంకితునికి నీవు పునర్జన్మనిచ్చావు. నీవు చేసిన ఈ ఉపకారానికి నేను జన్మ జన్మలకి నీకు కృతజ్ఞుడై ఉంటాను, కృతజ్ఞుడై ఉంటాను ప్రభు. దక్ష ప్రజాపతి, నేను నీకు సంపూర్ణ యజ్ఞ ఫలాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఇక యజ్ఞాన్ని పూర్తి చేయి. ఓం నమః శివాయ. 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 సతీ, ఓం నమః శివాయ. తన అర్ధాంగి అయిన సతీదేవిలో ఇక జీవం లేదన్న కఠోర సత్యాన్ని ఆ సదాశివుడు ఏమాత్రమూ అంగీకరించటానికి సుముఖంగా లేడు. సతీదేవి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయినా ఆమె ఇంకా జీవించే ఉందనుకోవటం ఒట్టి భ్రమే అని ఆ పరమేశ్వరునికి ఎవరు నచ్చ చెప్పగలరు? సతీ, 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 నిన్ను ఎంతగా పిలుస్తున్నా కూడా అలా మౌనంగానే ఉన్నావే. నా పిలుపును పట్టించుకోవటం లేదేమిటి ప్రియా? నీకు ఈ పరమేశ్వరుడు ఎంతో ప్రియుడుగా, నీ ఆరాధ్యుణ్ణి, ఇష్టుణ్ణి, సర్వస్వం నేనేగా. నా చూపులోని భావాలను పసిగట్టి నా హృదయ భాషనే అర్థం చేసుకోగలవు. కానీ నేడు ఎంతటి మధుర స్వప్నానికి అంటున్నావో కానీ నా ఆక్రందన నీకేమాత్రం వినిపించటం లేదు. నవ్వుతున్నావా? నువ్వు నవ్వుతున్నావా? ఇంత మొరబెట్టుకుంటున్నా నువ్వు నవ్వుతున్నావా సతీ? ఎంత సముదాయించాను, హెచ్చరించాను కూడా. మనల్ని ఆహ్వానించకుండా వెడితే అగౌరవమే కాకుండా అవమానకరం కూడానండి. సూటిగా చెప్పాలంటే నీ పతికి విరోధి అతను. నన్ను అవమానించడానికి మార్గం వెతుకుతూ ఉంటాడు. కానీ పట్టుదలతో నా మాటను పెడచెవిని పెట్టి నువ్వు యజ్ఞానికి వెళ్ళి. స్వామి, ఆశ్చర్యచకితులు కాకండి స్వామి. మీ సతినే మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళాను. నా శాశ్వత స్థానం తమరి హృదయమే. అవును స్వామి, మిమ్మల్ని అక్కడి నుండే పిలుస్తున్నాను. పిలుస్తున్నావా? కానీ నీ కళ్ళెందుకు తెరవవు ప్రియా? పద్మాల వంటి నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని ఎన్నిసార్లు చూసుకున్నాను. సతీ, చైతన్యం పొందు. నీ పూర్వ రూపంలో సాక్షాత్కరించు. స్వామి, ఆనాటి మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మనోనేత్రాలను తెరిచి చూడండి. ఇద్దరము సతీ శివులం, అభిన్నులము. ఒకే పరమతత్వం,
సాక్షాత్ పరబ్రహ్మమే. ఇందుకు బ్రహ్మాండమే సాక్షి. పరమేశ్వర, పరమేశ్వర, నారదుని ప్రణామం స్వీకరించండి. శుభమస్తు. ప్రభు, ఎక్కడికి వెళ్తున్నావు? సతీదేవి నా పైన అలిగింది. పరమేశ్వర, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ నిత్యం పత్నియే పతికి అండగా ఉండాలా? మరి పతి నా ప్రాణేశ్వరి అలిగినా సరే ఎప్పుడు వదలను. పరమేశ్వర, ఇంత జరిగినా కూడా వాస్తవికతను గ్రహించలేకపోతున్నావా? నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నారదా. నీ మాటలు వింటే సతి మరింత అలుగుతుంది. అలాక? హే త్రికాలదర్శక, ప్రాణం లేని దేహం అలుగుతుందా చెప్పు. నారదా, పరమేశ్వర, పరమేశ్వర, నీవు నా పైన కోపగించుకుని నిజాన్ని అబద్ధం చేయలేవు. నిజమేమిటంటే సతీమాత నీ పైన కినుకు వహించిందనుకోవటం అదంతా ఒట్టి భ్రమ. భ్రమ. ప్రభు దేహం మాట్లాడదు, భ్రమే మాట్లాడేది. నువ్వింతకీ చెప్పదలుచుకునేదేమిటి? నా ప్రియ సతి ఒట్టి దేహమేనా? ఒట్టి దేహం. దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ప్రభు, మీరు దేన్ని చూసి సతీదేవి అనుకుంటున్నారో ముమ్మాటికి అది జీవం లేని దేహం. నారదా, మరొక్క మాట అన్నా భస్మం చేసేస్తాను. హ? సతియే శక్తి, శక్తి అమరం, శక్తియే జగన్మాత. మరి నువ్వు జగన్మాతని జీవం లేని దేహం అని అవమానిస్తున్నావా? ప్రభు, నీవేనా మాట్లాడేది ఈ విధంగా? ఒక సామాన్య మానవులా మాట్లాడుతూ భావుకతలో మునిగిపోతున్నావు. అక్కడితో ఆపు, అక్కడితో ఆపు. ఇంక నారదా, ఇంకొక్క మాట అన్నా సరే నా క్రోధాగ్నికి బలైపోతావు. వెళ్ళిక్కడి నుంచి. నా దృష్టికి అందనంత దూరంగా వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాతా సరస్వతి నమో నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమో నమః. దేవేంద్రునికి సకల దేవతలకు బ్రహ్మలోకంలోనికి స్వాగతం. ఏమిటి ఇలా వచ్చారే అందరూ? పరమపిత, సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం సదాశివుడు ఆమె మృతదేహం తీసుకుని వ్యాకులతతో సర్వత్రా సంచరిస్తున్నాడు. క్రోధోన్మాదుడైన అతని రూపాన్ని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా అంతరించిపోతుందేమని భయంగా ఉంది. ఇలాగే జరిగితే మీ సృష్టి రచన చూస్తూ ఉండగానే అస్తిత్వాన్ని కోల్పోతుంది. రక్షించండి, సృష్టిని రక్షించండి పరమపిత. సృష్టి అంతరించిపోవడానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏమిటి నీవనేది? అవును పరమపిత, నేను స్వయంగా చూసి వచ్చాను పరమేశ్వరుని భయంకరమైన వినాశకర రూపాన్ని. వినాశకర రూపమా? ఏమంటున్నారు? శివుడు మంగళ ప్రదాత, లోక కళ్యాణకర్త, వినాశకర రూపమా? నా ఉద్దేశ్యం, శివునిలోని నైరాశ్యం చూస్తుంటే అది వినాశానికే మూలం కావచ్చు. ఆయన వినటమే లేదు. సతీమాత ఆత్మాహుతి చేసుకుందని అంటుంటే నీవు నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదా? ఎంతో ప్రయత్నించాను. పరమేశ్వరుడు ఉగ్రుడైపోతూ నాతో ఏమన్నాడంటే, నువ్వు సతీమాతను నిర్జీవ దేహం అంటావా, నిన్ను భస్మం చేస్తాను అని. అంతే, ముచ్చెముటలు పట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. పరమపిత, ఇదంతా వినగా నాకు అనిపిస్తోంది శివుడు తన మూడో కన్ను తెరవటానికి ఇంకా ఎంతో సమయం పట్టదని. శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టదు పరమపిత, ఒక్క క్షణం కూడా పట్టదు. మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆయన్ని శాంతపరచండి. ఆగండి దేవతలారా, ఆగండి. ఇందుకు సరైన ఉపాయం శ్రీహరి వద్దే ఉంటుంది. పదండి, వెడదాం.
సాధ్యమా ప్రభు? పరమేశ్వరుడైన సదాశివుణ్ణి ఈ వ్యామోహం నుండి విముక్తుని చేయటం అయితే మరి శివుడు సాక్షాత్తు జగత్తుకే అధిపతి, జ్ఞాన విజ్ఞానాల అధిష్ట దేవత. అతనికి చెప్పడం సాధ్యమా? దేవతలైనా సరే స్త్రీ పురుష రూపాలను పొంది పతిపత్నులైన తరువాత దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు వియోగం అంటే భరించలేని క్లిష్ట పరిస్థితి. శివుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో, తన అర్ధాంగి తనకు దూరమైపోయిందని. ఈ దుఃఖం సహించలేనిది కమల. జగదీశ్వర శ్రీహరి విష్ణుదేవ మహాదేవి మాతాశ్రీ లక్ష్మీ మంగళాని భవంతు. బ్రహ్మదేవ, మీరందరూ చింతాగ్రస్తులై ఉన్నట్టున్నారు. నీకు తెలియకుండా ఉంటుందా శ్రీహరి? ఈ చింతకు కారణం ఏమిటో? అవును. అయితే ఆలోచించావా? ఆలోచించలేదనే చింతిస్తున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలుస్తేనే సంపూర్ణం, అవినాభావ సంబంధితులం. అయితే సతీమోహాన్ని శివుడు వీడాలంటే ఆ శివుణ్ణే మనం ఆరాధిస్తే దీంతో ఏమవుతుంది ప్రభు? శివుని విరహజనిత ఉన్మాదాగ్నిని ఈ ఆరాధనా జలం చల్లార్చగలదా? తమరే ఉపాయం చెప్పండి బ్రహ్మదేవా. ఎంతగానో ఆలోచించాక ఒకే ఉపాయం మనసులో గోచరిస్తోంది. అయితే తెలపండి పరమపిత, శుభస్య శీఘ్రం. తప్పకుండా. కానీ అది సాధ్యమయ్యేది శ్రీహరి విష్ణుదేవుని ద్వారానే. అదేదో చెప్పండి. నీ సుదర్శన చక్రంతో సతీకాయాన్ని విచ్ఛేదనం చెయ్యాలి. ఏమిటి? అవును. శివుణ్ణి సతీమోహన్ నుండి దూరం చెయ్యాలంటే అది అవసరం. బ్రహ్మదేవా, మీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కొద్ది సమయం తర్వాతనే. అలాగే నీ ఇష్టం. కానీ గుర్తుంచుకో, సమయం చేజారిపోయిందంటే శ్రీహరి నష్టం సంభవించడం తథ్యం. ఓం నమః శివాయ. 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 హే సర్వశక్తిమయ మహేశ్వర సదాశివ, సంపూర్ణ లోకమే నీ లీలతో స్తంభించిపోయింది దేవా. సకల దేవతలు మరియు తమ అనుకూల వర్తనులు, సాక్షాత్ బ్రహ్మదేవులు, నేను సందిగ్ధంలో పడ్డాము. ఎవరికీ అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో. ఇక బ్రహ్మదేవుల ఉపాయమైతే అది తలుచుకుంటేనే మనసు కంపిస్తోంది. నాకు తెలుసు నన్ను చేయమన్న కార్యం ఏమిటో, నీకు బాగా తెలుసునని. ఇక నీవే తరుణోపాయం తెలియచేయి ప్రభు. నా బాధ్యత ఏమిటో తెలియచేయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శ్రీహరి విష్ణు సర్వ శివలీలల వెనుక ఉద్దేశం ఏదో ఉండనే ఉంటుంది. ఏ ప్రకారంగా అయితే నా స్వరూపంలో అనేక రూపాలు నిక్షిప్తమయ్యాయో, అలాగే నేను తలపెట్టిన ప్రతి కార్యం వెనుక ఏదో ఒక ఉద్దేశం ఎప్పుడూ దాగి ఉంటుంది. బ్రహ్మ విష్ణు ఇద్దరిలోనూ శివుని అంశ ప్రకాశిస్తోంది. అయితే లోక కళ్యాణార్థం నీవు ఏ కార్యం చేసినా అది నాకు సమ్మతమే శ్రీహరి. లోక పరిపాలకునిగా నీవు ఏమి చేసినా లోకహితాన్ని దృష్టిలో పెట్టుకునే చేయవలసి ఉంటుంది. హే సదాశివ, నీ నుంచైతే అనుమతిని పొందాను. మరో మాట నివేదించుకోవాలి. ఈ సుదర్శన చక్రంతో సతీదేవి దేహ విచ్ఛిన్నం చేయటం సృష్టి సమృద్ధి రక్షణ కోసమే చేస్తున్నాను. సృష్టి సమృద్ధి యొక్క రక్షణ అంటే శివలీలను కొత్త రీతిలో తెలపడానికి మరో మార్గం. అనుమతించండి ప్రభు. చివరికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పరమేశ్వరుని అనంతరం సతీదేవి చరణాలను స్పృశించింది. ఆ చక్రం సతి శిరస్సు వైపు వెళ్ళగానే ఒక బ్రహ్మాండమైన జ్యోతిపుంజం ఉద్భవించింది. దాని నుంచి వెలువడిన కాంతి కిరణాలు భూమండలం వైపు పయనించసాగాయి. ఈ జ్యోతిపుంజమే కాలక్రమేణా శక్తిపీఠంగా పేరుగాంచింది. ఈ విధంగా ఆర్యావర్తంలో 51 శక్తిపీఠాలు వెలిశాయి. శివునికి పరిపూర్ణతను చేకూర్చే శక్తిమాతయే జ్యోతి రూపంలో ఈ శక్తిపీఠాలలో విరాజిల్లుతోంది. పరమశివుడే దేవదేవులకు ఆరాధ్య దైవం. అనుదినం శివనామస్మరణ చేసే బ్రహ్మదేవుడు ఈరోజు బ్రహ్మలోకంలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో పాటు శక్తిమాతను మాటిమాటికి జపించసాగాడు.